కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇదా సుధాకర్ రెడ్డి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి అత్యధిక స్థానాలు గెలుచుకొని అతి తక్కువ రాష్ట్రాల్లో అధికారం చేరుకోలేకపోయామని అన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన జూడో యాత్ర ఫలితంగా బీజేపీని కట్టడి చేయగలిగామని, పార్లమెంట్లో ఏదైనా తప్పు చేస్తే బీజేపీని గద్దెదించేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుందని చెప్పారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఉద్దండి మల్లికార్జునరావు, షేక్ రసూల్, ఆదినారాయణ రెడ్డి, ముక్తోల్పడి బుజ్జి తదితరులు పాల్గొన్నారు. షుగర్ బగర్ లేదుగా మా ప్రియతమ నాయకుడు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ గారి 54వ జన్మదిన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. 2024 మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి అన్ని కలిపి కూడా దాదాపు మెజారిటీకి చేరువుగా వచ్చి ఆగిపోవడం జరిగింది. మరి భారతదేశంలో రాహుల్ గాంధీ ఏదైతే పాదయాత్ర సందర్భంగా తెలియజేశాడో దేశ ప్రజలకి, రాబోయే ఎన్నికల్లో బీజేపీని నిలువరిస్తాం, అధికారాన్ని కోల్పోయేటట్టు చేస్తామని చెప్పేసి ఆనాడు రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా కూడా మరి అయోధ్య రామాలయాన్ని అడ్డు పెట్టుకొని మత కలహాలు సృష్టించడం జరిగింది. మరి ఎక్కడైతే రాముడి ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయో అక్కడంతా కూడా మరి బీజేపీ ఓడిపోవడం జరిగింది. కనుక భారతదేశంలో హిందువులు కానీ, ముస్లింలు, క్రిస్టియన్లు అందరూ కూడా ఐకమత్యంగా ఉంటారు తప్పితే మత కలహాలతోటి రాజకీయ పబ్బం గడపాలనుకుంటే అది చెల్లదు అని చెప్పేసి భారతదేశ ప్రజలందరూ కూడా మరి తీర్పు ఇవ్వటం జరిగింది. మరి ఈ సందర్భంగా ఇండియా కూటమిని ముందుండి నడిపినటువంటి మా అగ్రనేత రాహుల్ గాంధీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే మరి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీగా, అలాగే ఇండియా కూటమి సభ్యులందరూ కూడా దాదాపు 235 మంది సభ్యులు ఈరోజు పార్లమెంట్లో ఉన్నారు ఇండియా కూటమికి, కాంగ్రెస్ పార్టీకి. మరి కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల కోసం ముందుండి దేశ అభివృద్ధికి, మరి యువకులకి న్యాయం చేసే దిశగా పార్లమెంట్లో ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని చెప్పేసి మేము తెలియజేస్తూ, అలాగే ఇక్కడ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కూటమికి కూడా మేము మరి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి దామచర్ల జనార్దన్ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. మరి భారతదేశ వ్యాప్తంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని. మరి మరొకసారి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు
ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు మా అగ్రనేత కాంగ్రెస్ పార్టీ ముద్దుబిడ్డ రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు వేడుకలను జిల్లా అధ్యక్షుడు మరియు ఒంగోలు పార్లమెంటు మెంబరుగా పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన ఈదా సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారిది పుట్టినరోజు వేడుకలు చేసుకోవటం జరిగింది. రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేయటం వల్ల ఈరోజు 236 ఇండియా కూటమి మెంబర్లందరూ కూడా పార్లమెంట్లో ఉండటం, ఇదివరకు ప్రతిపక్షం లేకుండా ఏకపక్షంగా బీజేపీ పరిపాలనకి అడ్డుకట్టగా రాహుల్ గాంధీ ఈరోజు నిలబడటం అనేది మేమందరం అభినందన విషయము. రానున్న కాలాల్లో రాజ్యాంగాన్ని అతిక్రమించి గనక మోడీ గనక ప్రవర్తిస్తే గట్టి ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుందని, రాహుల్ గాంధీ వాళ్ళకి సమాధానం చెప్తారని మేము విన్నవించుకుంటూ, అలాగే రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ సందర్భంలో ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ కమిటీ మా అధ్యక్షుడు ఈదా సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అగ్రనాయకులు ఏఐసిసి మాజీ అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదిన వేడుకలను ప్రకాశం జిల్లా డిసిసి కార్యాలయంలో జరుపుకుంటున్నాము. వారికి ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ శుభాకాంక్షలు తెలియజేసింది. వారు తమిళనాడులో నుండి కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారత్ జోడో, అదేవిధంగా మణిపూర్ నుండి ముంబై వరకు భారత్ న్యాయయాత్ర చేసి దేశ ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని ఈ యొక్క ఎలక్షన్లలో మెయిన్ ఎజెండా ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు వారు కష్టపడి పనిచేసి కాంగ్రెస్ పార్టీ యొక్క సీట్లను డబల్ చేసి ప్రధాన ప్రతిపక్షంగా నిలిచారు. వారు ఆరోగ్యాలతో ఉండి దేశ ప్రజలకు సేవలు అందించాల్సిందిగా మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ.